తర్వాత ఇక బర్డ్ ఫ్లూ కలకం హైదరాబాద్ శివారు బాటా సింగారంలో కోళ్లకు వైరస్. ఇక రంగారెడ్డి జిల్లా పాకిన బర్డ్ ఫ్లూ. ఇక వైరస్ విస్తరించకుండా అధికారులు చర్యలు. ఇక పౌల్ట్రీ ఫార్మ్ సీజ్. కిలోమీటర్ పరిధిలో సెల్స్ నిషేధం. బర్డ్ ఫ్లూ సోకిన 10,000 కోళ్లను చంపి పుచ్చివేత. ఇక ఒక్కో కోడికి రూపాయలు 130 చొప్పున పరిహారం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. హైదరాబాద్ శివార్లో అబ్దుల్లాపూర్ మండలం బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. మొన్నటి దాకా ఆంధ్రుని గడగడలాడించిన బర్డ్ ఫ్లూ వైరస్ తాజాగా తెలంగాణపై పంజా విసురుతుంది. 2 నెలలుగా యాదాద్రి, భువనగిరి, నల్గొండ తదితర జిల్లాలో పెద్ద ఎత్తున కోళ్ల బర్డ్ ఫ్లూతో చనిపోవగా 4 రోజుల క్రితమే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలంలోని బాటా సింగారంలోని ఓ పౌల్ట్రీ ఫామ్ లో వేల సంఖ్యలో కోళ్లు చనిపోయి ఇక అధికారులు కోళ్ల శాంపుల్ సేకరించిన ల్యాబ్ పరీక్షించగా బర్డ్ ఫ్లూ అని తేలింది. తర్వాత దీంతో అలర్ట్ అయిన ఆఫీసర్లు బర్డ్ ఫ్లూ మరింత విస్తరించకుండా చర్యలు చేపట్టారు. అధికారికంగా ఎన్ని కోళ్లు మృతి చెందాయో అనేది మాత్రం నిర్ధారణ కాలేదు. పశుసంవర్ధక శాఖ అడిషనల్ డైరెక్టర్ మల్లేశ్వరి తెలిపారు. ఇది బర్డ్ ఫ్లూ అనేది హైదరాబాద్ శివారు బాటా సింగారంలో కోళ్లకు వైరస్ అనేది సోకి అన్నట్టు అధికారులు గుర్తించారు. తర్వాత ఒక్క కోడికి నష్టపరిహారం 130 రూపాయలు చొప్పున చెల్లించడం జరిగింది. తర్వాత పౌల్ట్రీ ఫామ్ సీజ్ చేయడం జరిగింది. అధికారులు ఇలాంటివి విస్తరించకుండా జాగ్రత్తలను చేపట్టడం జరిగింది. సో దయచేసి చికెన్ తినే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఏదైతే చికెన్ తింటున్నారో తినొచ్చు, కానీ అది కొంచెం బాగా ఉడికించి తినాల్సిన అవసరం ఉందని అధికారులు కూడా అంటే సూచిస్తున్నారు. తర్వాత ఇయ్యాల ఉప్పల్లో సన్ రైజర్ మ్యాచ్. ఇక 3 పరాజయాలతో నీలపడ్డ సన్ రైజర్ హైదరాబాద్ సొంత గడ్డపై ఆదివారం గుజరాత్ టైటాన్స్ ను ఎదుర్కొంటుంది. మరోవైపు వరుసగా 2 విజయాలతో జోరు మీదున్న శుభం గిల్ కెప్టెన్సీతో భేటీ హ్యాట్రిక్ విక్టరీపై కన్నేసింది అన్నట్టు ఐపీఎల్ సంబంధించిన వార్త. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన వార్తలు, ఈనాడుకు సంబంధించిన వార్తలు, తర్వాత ఆంధ్రజ్యోతికి సంబంధించిన తెలంగాణ వార్తలు, సాక్షి పేపర్కి సంబంధించిన తెలంగాణ వార్తలు, తర్వాత నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలు. ఈ పేపర్ అనేది మనం ఈరోజు రీడింగ్ చేసినాం. సో ఇందులో కొన్ని ముఖ్యమైన వార్తలను చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం.